కమ్మని బహు కమ్మని చెల్లని అతి చెల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చెల్లని అతి చెల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుంటి తేరే కన్న మధురం సర్వజనులకు సుకృతం జుంటి తేరే కన్న మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చెల్లని అతి చెల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో మా శుభవందనాలు. Dear children of God, we bring greetings to you in the name of our Lord Jesus Christ this morning. మనిషి యొక్క జీవితంలో పని అనేది చాలా ముఖ్యం. In the life of a man, work is very important. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, Apostle Paul says, పని చేయని వాడు భోజనం చేయకుండా ఉండును గాక అని. people who don't work should not be eating. దేవుని బిడ్డలుగా ఉండే వాళ్ళం మనం పని చేయాలా. When we are his children, we should work. ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చుంటే ఆ ఉద్యోగాన్ని శ్రద్ధగా నువ్వు చేయాలా. If God has given you a job, you should do your job diligently. నీకు వ్యవసాయాన్ని దేవుడు నీకు ఇచ్చుంటే వ్యవసాయాన్ని శ్రద్ధగా నువ్వు చేయాలా. If God has given you agriculture, you should be doing agriculture diligently. దేవుని పని అయిన దేవుని సేవను దేవుడు నీకు ఇచ్చుంటే ఆ సేవను శ్రద్ధగా చేయాలి. If God has given you ministry, then you should do that diligently. పని అనేది చాలా ముఖ్యం. Work is very important. దేవుని బిడ్డలారా, The children of God, ద్వితీయోపదేశకాండం 28:8 చెప్తుంది. according to Deuteronomy 28:8 says, ఆ వాక్యాన్ని చదవదామండి. let's read Deuteronomy 28:8. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. Reading from Deuteronomy 28:8, the Lord will command the blessing on you in your storehouses and in all to which you set your hand, and he will bless you in the land which the Lord your God is giving you. ద్వితీయోపదేశకాండం 28:8 ఆయన అంటున్నాడు, నువ్వు చేయిపెట్టి చేసే పనుల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటాడు. In Deuteronomy 28:8, he says, I will bless your storehouses and in all to which you set your hand. మనం చేయిపెట్టి చేసే పనుల్లో దేవుని ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. It is very important to have a blessing in all that we do with our hands. చాలా మంది పనులు చేసేటప్పుడు ఆ పనికి ముందు ప్రార్థన చేసి పని ప్రారంభిస్తారు. There are a lot of people who actually pray before they start working. ఎందుకు ప్రార్థన చేస్తారు? Why will they pray? ఈ రోజు నా పని ఆశీర్వాదంగా ఉండాలి. Because today my work should be blessed. ఈ రోజు నా పని జయంగా ఉండాలి. Today my work should be successful. దేవుని బిడ్డలారా, Dear children of God, మన పని ఆశీర్వాదంగా ఉండాలంటే, if our work need to be a blessing, మన పని జయంగా ఉండాలంటే, if our work need to be successful, దేవుడు మన పనిని ఆశీర్వదించి ఉండాలి. God should bless our work. కీర్తనలు 127 చెప్తుంది, According to Psalm
1:27. దేవుడు మనకు అనుగ్రహిస్తే మాత్రమే జయంగా మన పనులు మనకు ఉంటాయి. Only if God grants us success in our work is our work successful. దేవుని బిడ్డలారా, Dear children of God, నీ ఉద్యోగం నీకు ఆశీర్వాదంగా ఉన్నదా? is your job blessing to you? నీ ఉద్యోగంలో నీకు తృప్తి ఉన్నదా? Are you satisfied with your job? నీ వ్యాపారం నీకు ఆశీర్వాదంగా ఉన్నదా? Are you satisfied with your business? నీ వ్యాపారంలో నువ్వు తృప్తిగా ఉంటున్నావా? Is your business blessing to you? నువ్వు చేసే పనులు నీకు ఆశీర్వాదం ఉన్నదా? Whatever you do, is that causing you a blessing? నువ్వు చేసేటువంటి పనులు నీకు తృప్తిగా ఉంటున్నావా? Are you satisfied with all the work that you do? ఒకవేళ తృప్తి లేకుంటే Just in case if you are not happy, ఈ రోజు ప్రార్థన చేయాలి. today you should pray. దేవా, నా పనిని ఆశీర్వదించండి. Lord, bless the work of our hands. నువ్వు ఆశీర్వదిస్తే మాత్రమే నేను నా పని ఆశీర్వాదంగా ఉండడానికి సాధ్యమవుతుంది. Lord, only if you bless the work of my hands is when my work is blessed. దేవుని బిడ్డలారా, Dear children of God, మన దేవుడు ప్రేమామయుడు. our God is a loving God. దేవుని సముఖంలో వచ్చేటప్పుడు When we come into His presence, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who blesses us. ఆయన మనల్ని ఆశీర్వదించి జయాన్నిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who gives us blessings and gives us victory. ఆయన సముఖంలో వచ్చేటప్పుడు When we come into His presence, ఆయన తిరస్కరించడు. He never pushes us away. దేవుని బిడ్డలారా, Dear children of God, బాధతో ఉన్నావా? are you filled with sadness? వేదనలతో ఉన్నావా? Are you filled with troubles? ఎన్ని రోజులు పని చేస్తాను, Oh, how many days I work? నాకు ప్రమోషన్ లేదే అని బాధపడుతున్నావా? Are you feeling sad because you are not getting promotion? నా యొక్క కష్టానికి ఫలితం నా ఉద్యోగంలో నాకు లేదే అని బాధపడుతున్నావా? Are you feeling that you are not getting fruitfulness out of the hard work that you are doing for your job? ఖచ్చితంగా దేవుడు ఒక మంచి ఫలితాన్ని నీకు ఇచ్చును. Definitely God will give you a reward. చోలిపోవద్దు. Do not faint. మన జయం దేవుని పైన. Our victory is from God. దేవునిలో ఉండి మనం పని చేస్తే, When we are in Him and when we work, ఏ మేనేజ్మెంట్ అయినా నీకు అద్భుతం చేస్తుంది. any management will do a wonder. ఏ మేనేజ్మెంట్ అయినా నీకు అనుకూలంగా మారుతుంది. All management will change according to you. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ రోజు కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. let's close our eyes and pray. దేవా, నన్ను ఆశీర్వదించు. Dear Lord, bless me. నా పనిని ఆశీర్వదించు. Bless the work of my నా hands. వ్యాపారాన్ని ఆశీర్వదించు. Bless my business. నాకు తృప్తినివ్వండి. Give me satisfaction. అడగదమ్మ దేవుని. Let's ask Him. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. Let's close our eyes and pray. పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly Father, ఈ ఉదయకాల సమయంలో during this morning time, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray for all your children who are standing in one accordance with your word. ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి. Lord, we pray that you bless them. మీ మహిమతో నింపండి. Fill them with your grace. వీళ్ళ చేయి పుట్టి చేసే పనులను ఆశీర్వదించండి. We pray that you bless the work of their hands. మీ తృప్తినివ్వండి. Lord, give them మీ satisfaction. సమాధానాన్ని ఇవ్వండి. Give them peace. వీళ్ళు కష్టపడి పని చేసేటువంటి యొక్క కష్టానికి ఫలితాన్ని వీళ్ళకి ఇవ్వండి. Lord, we pray that you would bless them with fruitfulness for their hard work. దేవా, Dear Jesus, చోలిపోయిన పరిస్థితి అన్ని వీళ్ళ నుంచి నిర్మూలించండి. Lord, remove all the painful situations in their lives. ఈ కృపా కనికరంతో వీళ్ళని నింపండి. Lord, fill them with your grace and mercy. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాం తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.